తీసుకొచ్చి ఆర్వి రామారావు గారు అవన్నీ పరీక్షించి ఒక రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వంకు పంపి ప్రభుత్వం నుంచి మరలా ఈ కన్సర్న్ కోర్టు వరకు వచ్చేటప్పటికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఈ మధ్యలో ఈయన విడిచిపెడితే ఆ మిగిలిన డబ్బును పట్టుకొని ఈయన ఎటైనా పారిపోతే మనకు దొరకడు. కాబట్టి ఈయన తిన్నగా తీసుకెళ్ళి సెంట్రల్ జైల్లో పెట్టేసేయండి అని చెప్పేసి వారెంట్ సైన్ చేసి పోలీసులకు ఇచ్చేశారు జడ్జి గారు. పోలీసులు నన్ను కోర్టు నుంచి బయటికి తీసుకొచ్చి వరండాలో నిలబెట్టి బేడీలు వేస్తూ అంటున్నారు, నీలాంటి దురదృష్టవంతుని మేము ఎప్పుడు చూడలేదు. ఈ ఇన్వెస్టిగేషన్ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికే కొన్ని సంవత్సరాలు పడుతుంది. కాబట్టి అప్పటి వరకు నువ్వు సెంట్రల్ జైల్లో మగ్గవలసిందని చెప్పి అంటున్నారు. కనీసం నీకు బెయిల్ కూడా ఇవ్వరు అని చెప్తున్నారు. వాళ్ళ మాటలు వినేటప్పటికీ నా కాళ్ళు చేతులు వణికిపోయాయి. గుండెంత వేదనతో ఉంది. మరలా పోలీసులు చెప్తున్నారు, పోలీస్ కమిషనర్ గారి దగ్గరికి చాలామంది ప్రజలు వచ్చి ఆ బిల్డరు మా దగ్గర చాలా డబ్బు తీసుకున్నాడని చెప్పి విపరీతమైన కంప్లైంట్లు వస్తున్నాయంట. నువ్వు వాళ్ళందరినీ మోసం చేసావంట. చీటింగ్ కేసు కూడా నీ మీద పెడుతున్నారు. ఇవన్నీ కూడా భయంకరమైన కేసులు. నీ బ్యాంక్ అకౌంట్లు, నీ యావదాస్తులన్నీ కూడా సీజ్ చేయమని చెప్పి కలెక్టర్ గారు ఆర్డర్ వేశారు. అందుచేత చాలా ప్రమాదంలో నువ్వు ఉన్నావని చెప్పంగానే వెంటనే నాకు ఏడుపు వచ్చేసింది. ప్రభుత్వం నా సర్వస్వాన్ని సీజ్ చేసేస్తే పిచ్చిదైపోయిన నా భార్య ఎక్కడుంటుంది? అనాథలుగా ఏడుస్తున్న నా పిల్లలిద్దరిని ఎవరు చూస్తారని చెప్పి ఏడుస్తున్నాను. ఇంతలోనే కోర్టు దగ్గరికి వేలాది మంది ప్రజలు నన్ను చూడడానికని వచ్చేస్తున్నారంట. ఈనాడు వార్త, న్యూస్ పేపర్ ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా నా ఫోటోలు తీసుకుని పేపర్లో ప్రచురించడానికని చెప్పి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారంట. ప్రజలు తండోపతండాలుగా ఉంటుండగా ఒక సంచలనాత్మకమైన ఖైదీని తీసుకెళ్ళినట్లు విపరీతమైన బందోబస్తుల మధ్య నన్ను తిన్నగా తీసుకెళ్ళి జీప్ ఎక్కించి సెంట్రల్ జైలుకి తీసుకెళ్ళిపోతుంటే సిగ్గుతో చచ్చిపోవాలనిపించింది. అక్కడ అనేక మంది ప్రముఖులు ఉన్నారు, గొప్ప గొప్పవారు ఉన్నారు, నా స్నేహితులు ఉన్నారు. వీరందరూ కూడా నన్ను చూస్తూ అలా నిలబడ్డారు తప్ప ఒక్కరు కూడా నన్ను ఆదరించడం కానీ, ఒక్కరు కూడా నన్ను తప్పించడానికి కానీ, ఓదార్చడానికి కానీ రావట్లేదు. జీప్లో వెళ్ళిపోతూ ఏడుస్తున్నాను. పోలీసులు నన్ను సెంట్రల్ జైలుకి తీసుకెళ్ళి అక్కడ సెంట్రీకి నన్ను అప్పచెప్పి వారెంట్ మీద సైన్ చేసుకుని వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. జైల్లో అడుగెట్టానో లేదో నాలో భయం ఎక్కువైపోయింది. ఎప్పుడు నాకు జైలు అనుభవం లేదు. సెంట్రీ అంటున్నాడు, లోనకి పద అంటున్నాడు. అడుగేయాలంటే కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. ఎప్పటికీ వెళ్ళపోయేటప్పటికి సెంట్రీ నా మెడ మీద చేయి వేసి నడవరా అని చెప్పి నన్ను గెంటుకుంటూ ఆ దినాన్న అనేకమైన మర్డర్లు చేసి, మానభంగాలు చేసి, వ్యభిచారాలు చేసి, స్మగ్లింగ్ చేసి దొరికిపోయిన అనేక మంది నేరస్తుల మధ్య నన్ను కూడా నిలబెట్టాడు. వారందరి మధ్య నేను నించొని దీనంగా కన్నీరు కాసి చూస్తున్నాను. ఎవరి ముఖం వైపు చూసినా భయంగా కనబడుతుంది. మునిగిపోతున్నాను. ఎండ మలమల మాడిపోతుంది, నాలిక ఎండిపోతుంది. ఎవరైనా మంచినీళ్ళు ఇస్తారేమో అని చూస్తుంటే కుక్కుడు మంచినీరు ఇచ్చిన నాదుడు కూడా కనపట్టలేదు. అలా ఇంచుమించి ఎండలో చాలాసేపు నిలబడ్డాం. తర్వాత ఒక జైలు అధికారి వచ్చి, అరే ఖైదీలు, మీ శరీరం మీద ఉన్న బట్టలు కూడా తీసుకుని డ్రాయర్లతో నిలబడండి అని చెప్పన్నారు. ఆ మాట వినంగానే ఒక్కసారి నాకు భయం వేసింది. నేను అధికారి దగ్గరికి వెళ్ళి, అయ్యా, బాగా చదువుకున్నాను, మంచి కుటుంబంలో పుట్టాను, నేను కూడా అలా చేయాలంటే జైలుకి వచ్చిన ప్రతి ఖైదీ చెప్పిన ప్రకారం చేయాల్సిందే. చెప్పిన మాట వినకపోతే ఆ పనిష్మెంట్ సెలకు తీసుకెళ్ళి చిత కొట్టేస్తారు, నువ్వు భరించలేవన్నారు. వెంటనే భయంతో ఆ ఖైదీల మధ్య నిలబడి నేను కూడా నా జీవితంలో ఎప్పుడూ ఊహించిన విధంగా నా శరీరం మీద బట్టలన్నీ ఓడ తీసుకొని ఆ బట్టలు చేతితో పట్టుకుని డ్రాయర్తో నిలబడినప్పుడు నా శరీరం అంతా చచ్చిపోయినట్టు అయిపోయింది. ఎందుకు ఆత్మహత్య చేసుకోకుండా ఇలా బ్రతుకుతున్నానని చెప్పి ఏడ్చాను. ఇంతలోనే ఒక జైలు అధికారి వచ్చి ఒక్కొక్క ఖైదీని పిలిచి ఎంత ఎత్తున్నాడు, ఎంత బరువు ఉన్నాడు, ఎక్కడెక్కడ దెబ్బలు పుట్టుమచ్చలు ఉన్నాయని చెప్పి ఓ రికార్డు తయారు చేసుకొని ఒక్కొక్క ఖైదీని మొదటి దినాన్న అందరినీ కామన్గా రిమాండ్ సెల్స్లో వేస్తారంట. 24 గంటలు దాటాక రెండో దినాన్న ఆ కరస్పాండింగ్ క్రైమ్ నెంబర్ ప్రకారము రెగ్యులర్ జైలుకి తీసుకెళ్తారంట. నన్ను కూడా అన్నీ చెక్ చేసి ఒక సెంట్రీ నా చేతికి బేడీలేసి తిన్నగా ఈడ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నా గుండెలో భయం వణికి ఎక్కువైపోతుంది. ఏడుస్తున్నాను. తిన్నగా ఒక సెల్ల దగ్గర తీసుకెళ్ళి ఆ సెల్ల తాళం తీసి గడ తీసి
నన్ను లోపలికి నెట్టి గడవేసుకుని సెంట్రీ వెళ్ళిపోయాడు. ఆ సెల్లలోకి వెళ్ళినా లేదో నా ముక్కు రంధ్రాల్లోకి భయంకరమైన దుర్వాసన వస్తుంది. ఛా, ఏమిటి వాసన అని చెప్పి చూస్తుంటే ఖైదీల్ని జైల్లో 12 గంటలు లాకప్లో ఉంచుతారంట. సాయంత్రం 5 నుంచి తెల్లవారు 5 వరకు లాకప్లో ఉంచుతారు. మిగిలిన 12 గంటలు బయట పనులు చేయిస్తారు. లాకప్లో ఉంచిన ఈ 12 గంటల్లో ఆ ఖైదీకి ఒకటికి వచ్చిన ల్యాబొరేటరీకి వెళ్ళాలన్నా అదే సెల్లలో వెళ్ళాలి. నా ముందునున్న ఖైదీ అక్కడ ఒకటికది వెళ్ళేసి పాడు చేసాడేమో. భయంకరమైన రుచి వాసన, కడుపులు తెమిడేస్తున్నట్టు అయిపోయి వాంతి వచ్చినట్టు అనిపించింది. ఛా, ఏమిటిదని చెప్పి ఏడ్చాను. పాలరాతి బంగ్లాల్లో విలాసవంతంగా జీవిస్తున్న ఈ బ్రతుక్కి ఇంత దుర్భరమైన బ్రతికేంటని చెప్పి ఏడ్చాను. ఈ బాధలు నేను ఇంకా భరించలేను, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఏడుస్తున్నా. 2 రోజుల నుంచి అన్నం లేదేమో, కడుపులో ఆకలి విపరీతంగా వేస్తుంది. ఆకలి నొప్పేమో. వెంటనే నొప్పి ప్రారంభమయ్యేటప్పటికి ఆ జైలు వసూలు పట్టుకుని ఏలపడుతూ అమ్మో నొప్పి, అమ్మో ఆకలిని అరుస్తున్నాను. ఆ అరుపులకి సెంట్రీ పరుగునొచ్చి ఏమైందని నన్ను అడుగుతున్నాడు. అయ్యా, 2 రోజుల నుంచి అన్నం లేదు, చాలా ఆకలిగా ఉంది, కడుపులో ఆకలి నొప్పేమో, కొద్దిగా అన్నం ఉంటే పెడతావా అని చెప్పి నా జీవితంలో మొట్టమొదటిసారి ఆ సెంట్రీని ఎవరు అన్నం అడుక్కున్నాను. పాపం సెంట్రీ కోటీశ్వరుడు అన్నం అడుక్కుంటున్నాడు. బాధ కలిగి అయ్యా వేళకాని వేళ ఎక్కడి నుంచి తేనానని పాపం మనసు కరిగి ఎందుకైనా మంచిది వంటశాలకు వెళ్ళి ప్రయత్నం చేస్తానని చెప్పి వంటశాలకు వెళ్ళాడు. మరి ఏ ఖైదీ అన్నం దాచుకున్నాడో తెలియదు, కానీ గత రాత్రి మిగిలిన భోజనాన్ని ఆ జైలు చెప్పలో ఆ భోజనాన్ని వేసుకొని ఆ చెప్పు చేతితో పట్టుకొని ఆ కటకటాల కింద నుంచి ఆ జైలు చెప్పు నా చేతికి అందిస్తున్నప్పుడు నా కళ్ళంబడి నీళ్లు తిరిగాయి. చెప్పకూడు తినే పరిస్థితి నాకు వచ్చిందని చెప్పి చాలాసేపు ఏడ్చాను. చేతికి ఆ జైలు చెప్పు వచ్చేటప్పటికి నా బ్రతికేంటో నాకు అర్థమైపోయింది. చొట్టలు తీరిపోయి నల్ల తెల్ల తెల్ల మరకలతో అపరిశుభ్రంగా ఉన్న ఆ జైలు చెప్పును చూసి చాలాసేపు ఏడ్చాను. ఆకలి తట్టుకోలేక అందులో ఒక అన్నం ముద్ద తీసుకొని తినే ముందు కళ్ళ ముందు పెట్టి చూసేటప్పటికి అందులో అనేకమైన చనిపోయిన దోమలు పురుగులు కనబడుతున్నాయి. ఆ దోమలు పురుగులను కూడా ఏరుకొని ఆకలి తట్టుకోలేక అన్నం తిని ఇంకొక క్షణం కూడా బ్రతకడానికి వీల్లేదు, ఎలాగైనా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతామనే ఆలోచన వచ్చి, కాకపోతే చచ్చిపోయే ముందు మాత్రం ఆ దేవుణ్ణి ఒక్కసారి అడగాలి, ఎందుకు నాకెంత దుర్భరమైన నికృష్టమైన బ్రతుకునిచ్చేవని అడిగి మరీ చచ్చిపోవాలని ఆలోచన వచ్చి నేను పడుకోవడానికి ఏర్పాటు చేసిన అక్కడ సిమెంట్ దిమ్మ మీద మఠం వేసుకుని కూర్చొని నాకు ఉపనయనం చేసినప్పుడు నేర్పిన సకల మంత్రాలు కూడా జపించుకుంటూ ప్రార్థన చేయటం మొదలెట్టాను. నిజంగా దేవుడు అంటూ ఉంటే ఒక్కసారి కనబడని చెప్పి కన్నీరు కార్చి ఏడుస్తూ తీవ్రంగా ప్రార్థన చేస్తున్నాను. ఇంచుమించు 1 గంట తర్వాత అద్భుతంగా ఆశ్చర్యంగా నా కళ్ళ ముందు ఒక తెల్లటి వెలుగు దిగుటం చూశాను. ఆ తెల్లటి వెలుగులో తెల్లటి బట్టలు ధరించుకున్న వ్యక్తి దిగుతుంటే ఆశ్చర్యపోయాను. లోకజ్ఞానం లేనివాడిని కాదు. వెంటనే నేను గుర్తుపట్టేశాను ఆయన యేసు ప్రభు అని చెప్పి. కాకపోతే నాకొచ్చిన అనుమానం అంతా ఏంటంటే, ఈయన నా దేవుడు కాదే, ఈయన గురించి నేను ఎప్పుడూ ప్రార్థన చేయలేదే, నా దేవతల కోసం ప్రార్థన చేస్తుంటే ఈయనెందుకు దిగి వచ్చాడని ఆలోచించాను. బహుశా నా దేవతలు కనబడకుండా ఈయన అడ్డంగా వస్తున్నాడేమో అని చెప్పి వెంటనే, చూడు యేసు ప్రభువా, నువ్వు నా దేవుడు కాదు, నీ గురించి నేను ఎప్పుడూ ప్రార్థన చేయలేదు, నువ్వెందుకు అడ్డంగా వస్తున్నావు నా దేవతల కోసం ప్రార్థన చేస్తుంటే, అయినా నా వర్గానికి చెందిన దేవుడు కాదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పి ఆయన ఎప్పటికీ వెళ్ళకపోతుంటే చాలా కోపంతో భయంకరమైన నీచాతి నీచమైన బూతు పదజాలాలు వాడి ఆయన్ని గాయపరిచిన మహాపాపాత్ముడు నేను. మీలో ఎంతమంది యేసు ప్రభువును తిట్టారో నాకు తెలియదు, కానీ యథార్థముగా తిట్టాను కాబట్టే యథార్థంగా సాక్ష్యం చెప్పేస్తున్నాను. ఆ విధంగా ఆయన గాయపరచడం వల్ల యేసు ప్రభు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇంకొక 1 గంట సేపు ప్రార్థన చేశాను, కానీ నాకేమీ కనబడలేదు. కాకపోతే నీరసం వచ్చి ఆ సిమెంట్ దెమ్మ మీద పడుకుని పోయాను. అప్పుడు నాకు కళ వచ్చింది. ఆ కళలో నేను ఏ గుణపంతో గడ్డ పలుగుతో ఆ 4 మనుషుల్ని కాపాడానో
అదే గడ్డ పలుకిన గుణపాన్ని, అదే తెల్లటి బట్టలు ధరించుకునే వ్యక్తి ఎర్రగా కాలుతున్న అగ్నికులంలో దాన్ని కాల్చి సుత్తుతో దాని మీద దెబ్బలు కొట్టి పదును చేస్తున్నాడంట. దాని భావం ఏంటో నాకు తెలియదు, కానీ వెంటనే భయం వేసి కళ్ళు తెరిచి చూసేటప్పటికి తెల్లవారు 5 అయిపోయిందేమో. సెంట్రీలు వచ్చి తాళాలు తీసి ఖైదీలందరూ బయటికి రమ్మని చెప్పి అటెండెన్స్ తీసుకొని ఆ కరస్పాండింగ్ క్రైమ్ నెంబర్ ప్రకారము రెగ్యులర్ జైలు తీసుకెళ్తున్నాం అని చెప్తున్నారు. ఖైదీలందరం కూడా వరుసగా క్యూలో నిలబడ్డాం. ముందుగా ఒక అబ్బాయి దగ్గరికి వెళ్ళి, నువ్వు ఇళ్ళ తాళాలు పగలగొట్టి టీవీలు, బంగారు వస్తువులు, ఖరీదైన వస్తువులను దొంగతనం చేస్తున్నవాట. నీలాంటి దొంగలందరూ ఏ బ్లాక్లో ఉంటారు కాబట్టి వీడిని ఏ బ్లాక్ 203కి తీసుకెళ్ళిపోండి అనగానే ఆ అబ్బాయికి చేతులు బేడీలేసి ఏ బ్లాక్కి తీసుకెళ్ళిపోతున్నారు. నా పక్కనున్న వ్యక్తి దగ్గరికి వచ్చి, నువ్వు పొలం తగాదాల్లో 2 మనుషులు కిరాతకంగా నరికేసేవాటి కదా, నీలాగ మర్డర్లు చేసిన వాళ్ళు సి బ్లాక్లో ఉంటారు, వీడిని సి బ్లాక్ 306కి తీసుకెళ్ళనంటే ఆ అబ్బాయికి చేతులు బేడీలేసి సి బ్లాక్కి తీసుకెళ్ళిపోతున్నారు. చివరగా నా దగ్గరికి వచ్చి, నువ్వు ఉగ్రవాదులు, తీవ్రవాదులు, టెర్రరిస్టులు ఉన్న ఎలక్ట్రిఫైడ్ ఏరియాకి వెళ్ళాలంటున్నారు. వెంటనే నాకు భయం వేసి, అయ్యా నా కేస్ షీట్ మారిపోయిందో చూడండి, నేను తీవ్రవాదిని కాదు, ఉగ్రవాదిని కాదు, టెర్రరిస్ట్ని కాదు, ఆ పడిపోయిన 5 అంతస్తుల భవంతి బిల్డర్ని, ఓనర్ని నేనని అనగానే, మాకు తెలిసాయా నీ గురించి ప్రతిరోజు న్యూస్ పేపర్లో వస్తుంది, ఆ బిల్డింగు టెస్టింగ్ కోసం అని చెప్పి హైదరాబాద్ నుంచి 20 మంది ఇంజనీర్లు వచ్చారట, దాని మెటీరియల్స్ అన్ని శాంపిల్స్ తీస్తారట, రెగ్యులర్ జైల్లో నిన్ను పెడితే ప్రతిరోజు వచ్చే విజిటర్స్తో నువ్వు మంతనాలు చేసి ఆ కేసును మాఫీ చేయడానికి ప్రయత్నం చేస్తావని చెప్పి విజిటర్స్కి అందుబాటులో లేని ఏరియాలో నిన్ను ఉంచమన్నారు కాబట్టి నిన్ను అక్కడ తీసుకెళ్ళిపోతున్నావు అంటున్నారు. ఆ మాట వినంగానే నా వెనక నుండి ఖైదీలందరూ అమ్మో అంటున్నారు. ఒక్కసారి నాకు అసలే భయం వేసి వణికిపోతున్నాను. వాళ్ళ వైపు చూసి, ఏంటయ్యా మీరు ఇలా అంటున్నారు, ఇప్పటికే భయంతో వణికిపోతున్నానంటే, అమ్మో ఆ ప్రదేశంలో అసలు బ్రతకలేమండి, అక్కడ ఎవరిని కదిపినా 8-9 మర్డర్లు చేసిన వాళ్ళే. మనం అక్కడికి వెళ్ళంగానే వాళ్ళ కాలు పట్టిస్తారు, వాళ్ళు ఒళ్ళు పట్టిస్తారు, వాళ్ళు బట్టలు ఉతికిస్తారు, వాళ్ళ అంట్లు కడిగిస్తారు, చెప్పిన మాట వినకపోతే జస్ట్ అలా మెడకాయ తిప్పేస్తారు. 9 చంపిన 10 మందిని చెప్పిన అదే శిక్ష అంటారు. అక్కడ అసలు బ్రతకలేమండి అని నన్ను భయపెట్టేస్తున్నారు. అదే కాక మనం మంచినీళ్ళు తాగడానికి అని చెప్పి కంగారులో పరిగెత్తి వెళ్ళి అనుమానంగా వెళ్ళినా సరే ఆ టవర్స్ మీద ఉన్న వాళ్ళకి అనుమానం వచ్చి వాడు పారిపోతున్నాడని అనుమానం కలిగితే చాలు గన్తో కాల్చేస్తారు, ఎన్కౌంటర్ అని చెప్తారు, డెడ్ బాడీ కూడా ఇంటికి ఇస్తారు ఎవరైనా, ఇంకా భయపెట్టేస్తున్నారు. ఇదంతా తట్టుకోలేక 2 చేతులు ఎత్తి, అసలు దేవుడు ఉన్నాడా, ఎందుకు నాకు ఇంత భయంకరమైన శిక్ష విధిస్తున్నాడని చెప్పి ఏడుస్తున్నాను. అలా ఏడుస్తున్నప్పుడు మరలా అదే తెల్లటి వెలుగు నా కళ్ళ ముందు దిగొస్తుంది. అదే తెల్లటి వెలుగులో అదే తెల్లటి బట్టలు ధరించుకునే వ్యక్తి దిగుతుంటే ఇంక నాకు ఓర్పు సహనం లేక వెంటనే అన్నాను, చూడు యేసు ప్రభువా, ఎందుకు నన్ను